ఈరోజు ఈ సమావేశానికి వచ్చినటువంటి 57 ఉపకులాల జిల్లా రాష్ట్ర నాయకుల మండల స్థాయి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మనకు ఏబిసిడి వర్గీకరణ గురించి మందకృష్ణ మాదిగ ఏదో పెద్ద గొప్ప చెప్పుకొని నేనే తెచ్చిన మాదే గొప్పతనం అని చెప్పుకునే మందకృష్ణ మాదిగ గారు నాది మాదిగ దాసు నల్గొండ జిల్లా మాది స్టేట్ ఆర్గనైజ్గా పనిచేస్తుంటా. పేరు హర్షపాక శ్రీనుదాసు. ఎక్కువ సమయం లేనందున ముఖ్యంగా ఏబిసిడి వర్గీకరణ దాని గురించే మాట్లాడేదలుచుకుంటున్నాం. కాబట్టి మందకృష్ణ మాదిగ గారు నేనే తెచ్చినాం, మేము 26 సంవత్సరాలు పోరాటం చేస్తున్నాం అని చెప్పేసి మా ఆదిగలు ఎంతో చెప్పుకుంటుంటే వాళ్ళ వెనకంగా కూడా మానవులు ఉపకులాలు ఎంతో మంది వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు ఎన్నట్టు ఉండి మాకు కూడా వస్తుందేమో ఉపకులం అంటే మందకృష్ణ మాదిగ మనవడే మన దగ్గర కూడా మనం అందరం కూడా కార్యాచరణతోటి ముందు నడిపిస్తేనే ఈరోజు ముందుకు నడిచినాము. అయినా కానీ ఏ రోజు మన ఉపకులాల గురించి ఏనాడు పట్టించుకున్న ఒక మాదిగ దాని మీద ఫోకస్ చేసిన ఉపకులాలు మాదిగని నమ్ముకున్న ఉపకులాలు బైండ్ల, రెల్లి, డక్కరి, చిందు, చెంచు, మాదిగ దాసు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి కానీ ఎవరిని కూడా ఏ రోజు ప్రోత్సహించలేదు. కాబట్టి ఈ రోజు మనకు ఏబిసిడి వర్గీకరణ గతంలో చేసిన మాదిగనే మళ్ళీ చేయాలని కుట్రపూంతురు. కాబట్టి ఏబిసిడి వర్గీకరణ మనకు ఇంతకు గతంలో బి వర్గంలో ఉన్నది 17 కులాలు ఉంటే దాంట్లో మాదిగాని ఒక్కటి పక్కకు పెట్టాలని నా ఒక సూచన కమిటీకి. దాంట్లో మాది ఒకటి తీసేస్తే మిగతా 16 కులాలు మనవి మంచిగా ఉన్నాయి. దాంట్లో తర్వాత సిలో మాల కులాన్ని ఒకటి సపరేట్ చేసేసి దాన్ని కూడా పక్కకు పెట్టేసి ఆ రెండింటిని సిడిగా చేసేసి ఉన్న ఏలో ఉన్న మిగతా ఉపకులాలు సిలో ఉన్న ఉపకులాలని ఏబీగా చేసేసి మొత్తం ఏబిసిడిగా చేస్తే కూడా మంచిగుంట ద్వారా పెద్దలు అందరూ కూడా దాని ఆలోచన చేసుకొని చేస్తే బాగుంటుంది ఆలోచనతోటి చేయాలని నా యొక్క ఉద్యమం. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ మన వాళ్ళు చాలా మంది తీసుకోక ఆర్టీఓతో తీసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా అన్ని మండల స్థాయిలో ఎంఆర్ఓ ద్వారా, తహసీల్దార్ ద్వారా మనకు అందరికీ మాదిగలకు ఎట్లా ఇస్తారో మన ఉపకులాలు అందరికీ కూడా తహసీల్దార్ ద్వారానే మండల స్థాయిలోనే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వాలని కూడా దానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి మన పెద్దలందరూ కూడా చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా అందరూ కూడా మనం కలిసికట్టుగా పనిచేసి ఈ ఉద్యమాన్ని మనకు అందరం కలిసి ముందుకు తీసుకెళ్ళి ఏదో గతంలో చేసిన ఏబిసిడి వర్గీకరణ గతంలో చేసిన అదే మాదిరిగా చేయకుండా మన ఎస్సీ 57 కులాల తరఫున మన ముఖ్య రాష్ట్ర జిల్లా నాయకులకు రాష్ట్ర గవర్నమెంట్ మనల్ని పిలిపించి మన సమస్యలు, మీ ఉపకులాల సమస్యలు ఏందనేది దాని మీద మన సంఘానికి మన 57 ఉపకులాల అందరికీ మనకు పిలుపురా వచ్చి మనం కూడా మన సాధక బాధలు మన జనాభా ప్రతిపాదక మేము ఎంత ఉన్నాం, మాకంతా మేము వెనకబడి ఉన్నాం. ఇప్పటివరకు కూడా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు తీసుకుంటే ఎక్కడ కూడా మా ఎస్సీ ఉపకాల డక్కలు, చిందోలు, మోచి, రెల్లి ఎవరు కూడా ముందుకు పోలే. ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ వచ్చినా ఏది వచ్చినా వాళ్ళే మాదిగలు వాళ్ళే డామినేట్ చేసుకుంటూ వాళ్ళే లబ్ధి పొందినారు. ఇప్పటికే మమ్మల్ని వెనకబడే కులాలను గుర్తించి మాకు రాజ్యాధికారంగా కానీ ఆర్థికంగా కానీ ఉద్యోగ, విద్య, వైద్యం అన్నింటిలో కూడా మాకు అవకాశం కల్పించాలని అదే విధంగా అందరికీ కూడా మాకు పేరు పేరున రాష్ట్ర గవర్నమెంట్కి ప్రెస్ మీట్ ద్వారా అది మేము డిమాండ్ చేస్తున్నాం. మమ్మల్ని ఖచ్చితంగా మాకు ఈ ఏబిసిడి వర్గీకరణ చేసే ముందు మాకు మా సమస్యలు ఏందనేది కూడా మా సంఘానికి, మా స్టేటు, మా రాష్ట్ర కమిటీకి కూడా పిలిపించి మాకు తోటి సంపాదన జరపాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై హింద్.